అందరికీ శుభోదయం. నా పేరు జే గౌతమ్. నేను కేబీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని. భాషా భాగాలు 5 రకాలు: నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ: రామయ్య, తోట, చెట్లు మొదలైనవి. సర్వనామం నామవాచకం బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ: వాడు, ఈమె, నేను మొదలైనవి. విశేషణం నామవచనం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణ: అవి ఎర్ర గులాబీలు, ఇది పెద్ద సూట్ కేస్. క్రియ కర్త చేసే పనిని తెలుపు పదాలను క్రియలు అంటారు. ఉదాహరణ: పావని పాట పాడుతున్నది. అవ్యయం లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ: అక్కడ, అయ్యో, ఓహో, ఎలా, ఆహా. ధన్యవాదాలు.